సినిమా ఫంక్షన్లలో సినిమాల వరకే ప్రసంగాలు చేయాల్సి ఉంది. ఒక్కవేళ ఏ మీడియా అయినా అడిగినా కూడా స్మూత్గా తప్పించుకోవాలి తప్ప ఆ ప్రస్తావనను పొడిగించకూడదు. కానీ ఈ విచక్షణ అందరికీ ఉండదు. 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ లాంటి వాళ్ళు గీత దాటి ప్రసంగాలు చేయడం వల్ల ఇప్పుడు ఓ సినిమా నిర్మాత ఇబ్బందుల్లో పడ్డారు. విశ్వక్ సేన్ హీరోగా లైలా అనే సినిమా వస్తోంది. హైదరాబాద్లో జరిగిన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్కు చిరంజీవి చీఫ్ గెస్ట్గా హాజరయ్యారు. 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్లో మాట్లాడుతూ సినిమా ప్రారంభంలో 150 గొర్రెలు ఉండేవని, సినిమా లాస్ట్కు వచ్చేసరికి 11 మిగిలాయి, అదేమిటో అంటూ అన్యాపదేశంగా వైసీపీపై సెటర్లు వేశారు. పైగా ఈ ఫంక్షన్కు చీఫ్ గెస్ట్గా వచ్చిన మెగాస్టార్ తన ప్రసంగంలో ప్రజారాజ్యం జనసేనగా రూపాంతరం చెందింది అంటూ ఆయన కూడా కాస్త పొలిటికల్ టచ్ ఇచ్చారు. ఇవన్నీ కలిసి ఇప్పుడు వైసీపీ అభిమానులకు కోపం తెప్పించింది. అంతే, బాయ్కాట్ లైలా అనే ట్యాగ్తో ట్రెండింగ్ మొదలుపెట్టారు కొందరు. దీంతో లైలా యూనిట్ ఇరకాటంలో పడింది. ఏం చేయాలో అర్థం కాక హీరో విశ్వక్ సేన్, నిర్మాత సాహు తల పట్టుకున్నారు. జరిగిన డ్యామేజీని కవర్ చేసేందుకు స్వయంగా విశ్వక్ సేన్ నిర్మాతతో కలిసి మీడియా ముందుకొచ్చాడు. తన తప్పు లేదని, తన సినిమాను కిల్ చేయొద్దని కోరారు. ఆ వ్యక్తి మాట్లాడుతున్నప్పుడు మేమక్కడ లేమని, చిరంజీవి వస్తే రిసీవ్ చేసుకోవడానికి వెళ్ళామని చెప్పారు. అసలు ఆ వ్యక్తి అలా మాట్లాడాడని మాకు ఇంటికెళ్లే వరకు తెలియదని, పైగా ఆయన చెప్పినట్టు సినిమాలో తాము అలాంటి సీన్లు పెట్టలేదని వివరణ ఇచ్చారు. ఆయన మాటలకు మా సినిమాకు ఎలాంటి సంబంధం లేదని, అతని మీద కోపం మా మీద చూపించొద్దని విజ్ఞప్తి చేశారు. అయినా మా స్టేజ్ మీద జరిగింది కాబట్టి నేను సారీ చెప్తున్నాను, క్షమించండి అంటూ విశ్వక్ సేన్ సారీ చెప్పారు. పృథ్వీ మాట్లాడుతున్నప్పుడు తామక్కడే ఉంటే వెంటనే మైక్ లాక్కునే వాళ్ళమని, 100 మందిలో ఒకడు తప్పు చేస్తే మిగతా 99 మందిని టార్గెట్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అని అన్నాడు.